హలో అండి, దిస్ ఇస్ పల్లవి కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ సర్వపిండి అండి. వరంగల్లో ఎంతో ఫేమస్ ఫుడ్ అండి ఇది. మనం కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. 4 పచ్చిమిర్చి కచ్చపచ్చ దంచుకున్నవండి. ఒక ఉల్లిగడ్డ రోట్లో దంచుకున్నాను కొద్దిగా. ఎల్లిగడ్డ, జీలకర్ర, పల్లీలండి ఇలా పొట్టు తీసి సగానికి కట్ చేసుకున్నవి. శనగపప్పు 10 నిమిషాల ముందే నానబెట్టుకున్నాను. కారం 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోండి. కట్ చేసుకున్న కరివేపాకు అండి, కొత్తిమీర, నువ్వులండి 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇందులోకి కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి. వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఇలా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఇదిగో ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోండి. ఈ ముద్దలోంచి కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెకి ఆయిల్ వేసుకోవాలి. సర్వపిండి గిన్నెలు కూడా సపరేట్గా ఉంటాయండి. అలా అందుబాటులో లేకపోతే ఇలాంటి గిన్నెలు, లేకపోతే ఇట్లా కడాయి లాంటి చిన్న చిన్న వాటిలో కూడా ఆయిల్ వేసి ఇలా అంతా అప్లై చేసుకోవాలి. ఇలా మధ్యలో పెట్టి ఇలా ఒత్తుకోవాలండి. ఇలా మెల్లిమెల్లిగా ప్రెస్ చేయాలి. ఇదిగో ఈ విధంగా రావాలి. చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలండి, ఎందుకంటే లోపల కాలినే ఏర్పడిపోతుంది. మనకు మీది నుంచి చూస్తే అర్థమైపోతుంది. ఇందులో కొద్దిగా ఇలా ఆయిల్ వేసుకోండి. అంతే అండి. దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఒక 15 నిమిషాలు అలా ఉంచుకోండి. మెల్లిమెల్లిగా మధ్యలో అలా చూస్తున్నానండి. సైడ్కి కాలకపోతే ఇట్లా జరుపుకుంటూ చూసుకోవాలి. ఇది పూర్తిగా కాలిందండి. మధ్యలో చూడండి కొద్దిగా బ్లాక్ అయింది. లోపల స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను ఒక ప్లేట్లో బోర్లించాలండి. ఇదిగో ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే ఉంచి చల్లారిన తర్వాత దాన్ని ఇలా పైకి తీయాలి. అదే ఊడొచ్చేస్తుంది. ఇదిగో చూసారా, ఇదిగో ఈ విధంగా ఊడొచ్చేస్తుంది. కొద్దిగా అతుక్కుంటుంది, అసలు ఆల్మోస్ట్ అతుక్కోదు. ఇదే అండి సర్వపిండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.